ఈ Q&A వీడియోలో ఎటువంటి అబద్ధాలు చెప్పను, నిజాలు మాత్రమే చెప్తానని చెప్పి నేను 10th క్లాస్లో చదివేటప్పుడు మా పీటీ సారు ఇంగ్లీష్ మేడం ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నా. అన్ని నిజాలే చెప్తా, అబద్ధాలే చెప్పను. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారు. మీ పేరెంట్స్తో కలిసి చేసిన క్రేజీ థింగ్ ఏమన్నా ఉందా? క్రేజీ థింగ్ అంటే మా నాన్న అయితే నేను చిన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే, నాన్న అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా ప్రెగ్నెంట్ అవుతారా అని అయితే అడిగాను. దానికి మా నాన్న ఏం చెప్పాడు తెలుసా? మీరేమనుకుంటున్నారు, హెచ్చి ఎందుకు అవుతారు అది ఇది అంటారు అనుకుంటున్నారా? కాదు, మా నాన్న అయితే క్రేజీగా చేశాడు అనమాట నాతోటి. ఏమనంటే, అబ్బాయిలు కూడా ప్రెగ్నెంట్ అవుతారా, పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయకపోతే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు అన్నాడు. ఆ దెబ్బతో నేను స్నానం చేయకుండా ఉన్న రోజైతే లేదు ఇప్పటి వరకు. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం చేస్తా, సాయంత్రం చేస్తా. మీరు కూడా చేయండి, లేకపోతే ప్రెగ్నెంట్ అయిపోతారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, టెల్ అస్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్. ఇట్ మైట్ బి ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్. ఫస్ట్ లవ్, నాకు లవ్ లవరు ఈ రెండు పక్కన పెడితే అసలు మ్యాటర్ ఏంటంటే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? వీడిని చూసిన తర్వాత మీలో ఎవరికైనా వీడికి లవర్ ఉంటుందని అనిపిస్తుందా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఇద్దరు చూస్తున్నారు కదా, సరే పోనీ అమ్మాయిలే చూస్తున్నారు, ఈయనైతే మీరు లవ్ చేస్తారా? నిజంగా చెప్పండి, లవ్ చేస్తారా? నేను అదేనయ్యా నాయన, సంవత్సరం క్రితం దాకా అట్టే ఉన్నానా? ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ అయితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 200 కామెంట్స్ వచ్చాయి నేను పెట్టిన పోస్ట్ కింద. ఒక 190 కామెంట్స్లో ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్కి పక్కన వచ్చిన క్వశ్చన్ ఇదే, నీ లవర్ ఉందా, లవర్ పేరు ఏంది, లవర్ ఉందా, లవర్ పేరు ఏంది. మ్యారేజ్ ఎప్పుడు, డేట్ చెప్పు. 2025 ఫిబ్రవరి 30. అందరూ వచ్చేయాలి, ఓకేనా? మర్చిపోకుండా రావాలి. Q&A మ్యాటర్ ఏమో కానీ నాకు ఇది పట్టుకొని ఇట్లా చదువుతుంటే ఎట్ట అనిపిస్తుంది తెలుసా? చిన్నప్పుడు ఈటీవీలో ఆదివారం ప్రోగ్రామ్ వచ్చేదనమాట. మా చిన్నారి పొన్నారి చిట్టి కన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు, దీన్ని తెలియజేస్తున్న వారు తాతయ్య, నాయనమ్మ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు. తర్వాత వెంటనే పాట వస్తుంది, హ్యాపీ బర్త్డే టు యూ అని. నీకు కనుక ఓవర్ నైట్లో సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తావు? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. బండి మీద తిరిగే నేను బెంజ్ కార్ మీద తిరుగుతాను అని అంటారని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాదు, స్టాప్ రేపులు చేయడం ఆపేయండి. నిజంగా చెప్తున్నా, ఇలాంటి పవర్ ఒకటి ఉంటుందని నాకైతే తెలియదు. ఒకవేళ నిజంగా నాకు వస్తే మాత్రం రేపులు ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకవేళ నాకు రాకపోవచ్చు ఆ పవర్, మీకు ఎవరికైనా బై గాడ్స్ గ్రేస్ వస్తే మాత్రం అదే కోరుకోండి ప్లీజ్. ఏంటి పవర్లు వస్తేనే రేపులు ఆగుతాయా అని అనొచ్చు కొంతమంది. ఆగాలంటే పవర్సే ఉండాలని అవసరం లేదు. ప్రతి అమ్మాయిలో అమ్మని చూడండి, ఎందుకంటే మీ అమ్మ కూడా ఒక అమ్మాయే కదా. అలాగే ప్రతి అమ్మాయిని చూడండి, అంతే. నేను కోరుకునేది అదే, అంతే. ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగో కనిపిస్తుందా ఎంత పెద్ద ఉంది క్వశ్చన్? ఇది ఇక్కడ వేస్తా చూడండి మీరు కూడా. సాయి బ్రో, నీ ఫుల్ నేమ్ ఏంటి, అని మీ మదర్ అండ్ ఫాదర్ నేమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ జాబ్ ఏంటి, వై డిడ్ యూ క్రియేట్ సర్కాస్టిక్ అని. ఏంది ఇది? సరే నేను చెప్తాను. మై నేమ్ ఈస్ సర్కాస్టిక్ సాయి, మై ఫాదర్ నేమ్ ఈస్, మై మదర్ నేమ్ ఈస్ శిరీష. I am studied 9th class in Narayana school, and then I promoted to inter in Narayana school, and then I again studied my B.Tech. ఏంద్రా ఇది? క్రేజీగా అడగాల, క్రేజీగా అడగమని చెప్పాను కదా, ఇట్లా అడగకూడదు, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటే ఏ ప్రొఫెషన్ ఉన్న అమ్మాయిని చేసుకుంటావు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డాక్టర్. చాలా సెకలు ఉన్నారా నీలో? మీరు ఇంతవరకు ఎన్ని పిచ్చుల మీద బ్యాటింగ్ చేశారు? ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆ ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఎంత లక్ అంటే ఇది మాత్రం నిజంగా నేనైతే లెక్క పెట్టుకున్నానయ్యా. ఎన్ని పిచ్చుల మీద ఆడానంటే నా ఓన్ బ్యాట్ తోటే ఆడాను. గడిచిన గత 10 సంవత్సరాల్లో 100 పిచ్చుల మీద నేను ఆటలాడాను. ఇప్పటివరకు 5 పిచ్చుల మీద ఆడాను. ఏం మాట్లాడుతున్నావురా? అంబోరిసియా టర్ఫ్లో ఆడాను, తర్వాత వనంతోప్ సెంటర్ టర్ఫ్లో ఆడాను, ఆ తర్వాత షెల్ పెట్రోల్ బంక్ అని మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, దాని వెనక ఆడాను. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళినప్పుడు ఇంకో పిచ్చులు ఆడాను. మొత్తం 5 పిచ్చుల్లో అయితే నేను ఆడాను. మొత్తం నా ఓన్ బ్యాట్ తోటే ఆడా, విత్ గ్రిప్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ తోట అంతా మందే. కాకపోతే ఒకప్పుడు మా తాతకి అర్జెంటుగా సిగరెట్, అదే బీడీలు తాగేవాడు మా తాత. బీడీ ప్యాకెట్కి డబ్బులు లేక అమ్మేశాడు 5 రూపాయలకి. లేకపోతే ఐ విల్ బి ద రిచెస్ట్ పర్సన్ ఇన్ నెల్లూరు. తాత మంచి చేస్తాను నా కొడకను రే. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇన్స్టా చుక్క ఏమంటుంది? ఇన్స్టా చుక్క అసలుకి అందరికి చెప్పలేక చచ్చిపోతున్నాను. ఇన్స్టా చుక్కే నా ఫస్ట్ సబ్స్క్రైబర్. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత నన్ను కనిపెట్టిన ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇన్స్టా చుక్కే అనమాట. అన్న నువ్వు ఇన్స్టా చుక్కని వీడియో పెట్టావు కదా, అది నేనే అనేసింది నాతోటి. ఒక సెకండ్ గుండె ఆగినంత పని అయింది.
మా అమ్మ వీడియో డిలీట్ చేసి ఏమన్నా అన్న అనింది. నాకైతే భలే భయం వేసింది. అబ్బా మంచిగా రీచ్ వస్తుంది కదా, డిలీట్ చేసి ఏమంటాను ఏందని అనుకున్నాను. సరేలే వాళ్ళ మమ్మీ కనిపిస్తే కన్విన్స్ చేసేసి ఏదో ఒకటి చెప్పి ఉంచేద్దాంలే వీడియో అన్నట్టు అనుకున్నా. తర్వాత అయితే ఏం కాలేదు, తనగా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది ఇన్స్టా చుక్క కూడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈయన కూడా 5 క్వశ్చన్లు అడిగింది అనమాట ఒక్క ఆమె. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, యువర్ ఫస్ట్ క్రష్, సింగిల్ ఆర్ కామెంటెడా? కామెంటెడ్ అంటే కమిటెడ్ అయ్యి ఉంటుందిలే. ఓకే, బ్రిలియంట్. ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ హీరోయిన్, దీనికి ఆన్సర్ ఇద్దాం. నా ఫేవరెట్ హీరో వచ్చేసి, ఒక సెకండు చెప్తా, దగ్గరికి రమ్మా కెమెరామెన్. యాక్షన్స్ చేస్తా, మీరే కనిపెట్టాలి, ఓకేనా? కిరణ్ అబ్బోవరం. ఇంకా నా ఫేవరెట్ హీరోయిన్ కదా, ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి నాకు భలే భయంకరమైన బీభత్సమైన ఇష్టం అనమాట, అనుష్క శెట్టి. మన ఫస్ట్ క్రష్ కూడా ఆమె. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. యువర్ వర్స్ట్ పనిష్మెంట్ ఇన్ స్కూల్. నా వర్స్ట్ పనిష్మెంటా, నేను 3rd క్లాస్ జంప్ చేసే, 3rd క్లాస్ చదవాలి, డైరెక్ట్ 4th క్లాస్కి వెళ్ళాను అనమాట. అప్పుడు కొంచెం కష్టంగా ఉండేది, అంటే ఏం అర్థమయ్యేసి వచ్చేది కాదు. ఈ 3rd క్లాస్లో ఉండేది కదా సేమ్ టాపిక్, 3rd క్లాస్లో ఉండేది కదా సేమ్ అదే అని చెప్పేవాళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. అందుకని చెప్పి హోంవర్క్ ఇచ్చాడు, నేనైతే దాన్ని రాయలేదు. ఆ రోజు ఇచ్చిన హోంవర్క్ ఏంది, అసలు నేను ఎప్పుడు హోంవర్క్ రాశాను, ఎప్పుడు రాయలేదు. అందుకని చెప్పి మా స్కూల్ ప్రిన్సిపల్ అయితే నన్ను గోడెక్కి ఇచ్చాడు. గోడెక్కిడు అంటే ఎట్టంటే చేతులు కళ్ళు ఇట్టు ఉంటాయి, బాడీ మొత్తం వెనక్కి ఉంటుంది అనమాట. అరగంట సేపు అట్టే పెట్టాడు ఆయన. నా చేతులు మొత్తం తిమ్మిరెక్కిపోయి, ఆ తర్వాత మా నాన్నకి చెప్పాను, మా నాన్న స్కూల్ మార్పిచ్చేసాడు. దట్ ఈస్ ద వర్స్ట్ పనిష్మెంట్. మీ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఎన్ని ఇయర్స్ పట్టింది బ్రో? ఇయర్స్ ఏం పట్టలేదు, ఫస్ట్ 2 months అయితే రిజల్ట్ రాలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 2nd month తర్వాత నుంచి రిజల్ట్స్ వివత్సంగా వచ్చాయి. దేన్నైనా సరే 90 days ట్రై చేయండి, 90 daysలో రిజల్ట్స్ రాపితే ఆపేయండి, అంతే ఖచ్చితంగా వస్తుంది. నా ట్రాన్స్ఫర్మేషన్కి అయితే కంప్లీట్గా 4 months పట్టింది, అంతే. 4 monthsలో 34 kgs తగ్గాను. నేను ఎలా తగ్గానో ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. నీ ఏజ్ ఎంత అయ్యా చెప్పండి అయ్యా. నా ఏజ్ వచ్చేసి 24, ఈ May 27కి 25 వస్తుంది. అన్నా నువ్వు వర్జినీవేనా? అబ్బా, నేను వర్జినీనేరా. వర్జినీనేరా? నేను వర్జినీనే. పతివ్రత శిరోమణు. నేను పతివ్రత శిరోమణుడిని రా. పతివ్రత శిరోమణుడిని రా, నేను పతివ్రత శిరోమణుడిని. నెక్స్ట్ క్వశ్చన్, నీ ఇన్స్టా ఐడి చెప్పు. అయ్యో, నా ఇన్స్టా ఐడి నా కమ్యూనిటీ పోస్ట్ అన్నిటి దగ్గర ఇచ్చాను. sarcastic_sai_యూట్యూబ్ అని కొట్టండి, లేకపోతే sarcastic sai యూట్యూబ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఫాలోవర్లు ఎవరు లేరు. వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నన్ను అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న నిజంగా ఇది నీ ఇన్స్టా ఐడి అని అడుగుతున్నారు. అబ్బా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది చెప్పడానికి. మీరు వెళ్ళి ఫాలో కొట్టండి, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 600-700 ఫాలోవర్స్ ఉన్నారు అంతే. యూట్యూబ్లో ఏమో దగ్గర 200K టచ్ అవ్వబోతుంది, అక్కడేమో మినిమం 2000 కూడా లేరు. ప్లీజ్ వెళ్ళి ఫాలో అవ్వండి, అక్కడ కూడా ఫన్ చేద్దాం. మీ అందరికి రిప్లై ఇస్తా, ఫాలో అయితేనే. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యూ లాస్ట్ ఇన్ యువర్ జర్నీ. ఏంద్రు ఇది ఇంత ఉందా? మా తాత అమ్మేసినప్పుడు చిన్నది ఇంతే ఉండేది, అది ఇప్పుడు ఇంత అయిపోయిందే తాత. ఏమైందిరా? మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యూ లాస్ట్ ఇన్ యువర్ జర్నీ కదా, కొత్త క్రాక్స్ బ్రో. కొత్త క్రాక్స్ కొనుక్కున్నా, గుడికి పోయినా, బయటకు వచ్చే లోపల ఎవడో చెప్పేశాడు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. నెక్స్ట్ క్వశ్చన్, ఈసీఈలో ఇంజనీరింగ్ చేసావుగా అన్న, జాబ్ రాలేదా? ఈసీఈలో ఇంజనీరింగ్లో ఈసీ అయి ఉంటుంది కదా, జాబ్ వచ్చింది కానీ అది నాకు నచ్చలేదు అనమాట, అందుకే మానేశాను. ప్రజెంట్ అయితే ఇంకో జాబ్ కూడా చేస్తున్నాను. మా కంపెనీ పాలసీస్ ప్రకారం ఇట్లాగా యూట్యూబ్ కానీ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మా కంపెనీ నేమ్ అయితే చెప్పకూడదు. నేనైతే కనుక్కుంటాను, ఒకవేళ మెన్షన్ చేయొచ్చానంటే మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గురువా నా క్వశ్చన్ ఏంటంటే, వై నాట్ 18+ డైలాగ్స్ ఇన్ యువర్ వీడియోస్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నేను ఎందుకు 18+ డైలాగ్స్ యూస్ చేయనంటే, రీసెంట్గా మా బంధువులు కాల్ చేశారు మా మమ్మీకి కాల్ చేసి ఏం చెప్పారంటే, సాయి ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టాడా, నేను యూట్యూబ్లో చూసాను సాయి అని అడిగారు. మా మమ్మీ గర్వంగా చెప్పింది అనమాట, అవును యూట్యూబ్ చేస్తున్నాడని చెప్పి. అదే నేను 18+ డైలాగులు అట్లాంటివి ఏమన్నా మాట్లాడితే మా మమ్మీ అలా గర్వంగా చెప్పుకోలేదు కదా, సాయి ఇదే యూట్యూబ్ ఛానల్ అని చెప్పి, ఏదో మొఖమాటంగా అవునని అనేస్తుంది. మా మమ్మీ గర్వంగా చెప్పుకోవాలి. మా మమ్మీయే కాదు, చూసే ప్రతి ఒక్కరికి నన్ను చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలన్నట్టుగా నేను చేస్తాను. సో నో 18+ డైలాగ్స్, ఓకే. జగదేక అంకుల్ అతిలోక ఆంటీ దొరికితే రిలీజ్ ఎప్పుడు?
అసలు రియల్ గా చెప్పాలంటే ఇది జగదేక అంకుల్ అతిలోక ఆంటీ కాదు, జగదేక జానీ అతిలోక డానీ అని చెప్పి ఏంటి సార్ అది? జగదేక జానీ అతిలోక డానీ అని చెప్పి వేరే సిరీస్ ప్లాన్ చేశాను. ఇంకా సూపర్ ఉంటది, తొందరలోనే రిలీజ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు టైం అయితే వచ్చేసింది. ఇన్ని రోజులైతే ఊరుకున్నాను, ఇంకైతే ఊరుకునేది లేదు. మా తాత దగ్గర నుంచి అన్యాయంగా రాపించుకున్నారు పొలం మొత్తం. మా తాత సైన్ అయితే పెట్టాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది. మా తాత చదువుకోవాలా, మా తాతకి సైన్ పెట్టడం రాదు. మా తాత నాంబిషానా. సో ఈ పొలాన్ని అయితే నేను మళ్ళీ తిరిగి రాపించుకోవాలా. ఉంటా బాయ్.